లడ్డూలు అనగానే బూందీ పట్టుకోవాలి, పాకం తీగ పాకం రావాలి. ఇవన్నీ పెద్ద ప్రాసెస్. అందులో శనగపిండితో చేసుకుంటాం. కానీ ఈరోజు చేయబోయే రెసిపీ శనగపిండితో కాకుండా, పిండి కాదు, మనకి ఏమి పాకం పట్టాల్సిన అవసరం లేదు, బూందీ కూడా అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్గా ఎంతో రుచికరమైంది. మళ్ళీ అందులో పెసరపప్పు వాడుతున్నాం కాబట్టి చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అది. ఇంత చక్కటి రెసిపీని చాలా సింపుల్ స్టెప్స్తో నేర్చేసుకుందాం ఈరోజు. మీరు కనుక నా ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని 2-3 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్నాక ఇలా స్ట్రైనర్లో వాటర్ని అంతా వడకట్టేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత వేయించడానికి ఒక ప్యాన్ తీసుకోండి. ఇక్కడ నేను 1/4 కప్పు నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఈ అంత రెసిపీకి ఇదే నేను యూజ్ చేస్తాను, ఇంకెక్కువ వాడను. సో ఇప్పుడు మనం దీంట్లోకి ఓన్లీ 1 టేబుల్ స్పూన్ గీ తీసుకుందాము. తీసుకొని ఇప్పుడు వడకట్టుకున్న ఈ పెసరపప్పుని వేయించుకోవాలి. ఇలా పెసరపప్పుని కడుక్కోవడం వల్ల దాంట్లో ఉన్న ఏమన్నా డస్ట్ పోతుంది. అంతేకాకుండా ఆ తడి మనకి వేయించేటప్పుడు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు డ్రైగా వేయించారనుకోండి, అప్పుడు పెసరపప్పు కొంచెం హార్డ్గా తయారవుతుంది. సో హార్డ్నెస్ తీసేయడానికని ఈ తడి మనకు ఉపయోగపడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అయితే ఎక్కడి వరకు వేయించుకోవాలంటే లైట్గా కొంచెమే బ్రౌన్ కలర్, రెడ్డిష్ కలర్కి వచ్చే వరకు వేయించుకోండి. ఇక్కడ చూడండి, మీకు క్లోజప్ లుక్ చూపిస్తున్నాను. ఈ వేయించుకునేటప్పుడు మనకు కొద్దిగా నుగర వస్తుంది. ఈ స్టేజ్ దాటేసేయాలి. దాటేసినాక మనకు వేగిపోయినాక ఆ నెయ్యి పెసరపప్పుని వదిలేస్తుంది. అప్పుడు ఆఫ్ చేసేద్దాము. ఈ పెసరపప్పు వేయించుకోవడంలోనే నెయ్యిలో వేయించుకుంటున్నాం కాబట్టి ఆ కమ్మదనం ఏ స్టేజ్ దగ్గర మనం ఆపేయాలి. పెసరపప్పును వేయించుకోవడం అనేది తెలుసుకుంటే కమ్మదనం వస్తుంది. లడ్డూలో కమ్మదనానికి అది తోడ్పడుతుంది. అట్ ద సేమ్ టైం పప్పు కలర్లో కూడా కొద్దిగా చేంజ్ వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ చూసారా, కలర్ కొద్దిగా చేంజ్ వచ్చింది, నెయ్యి కూడా వదిలేసింది. ఇది కాస్త చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. నాది ఆల్రెడీ చల్లారిపోయింది. చూడండి, ఇక్కడ గ్రైండ్ అయిపోయింది. ఫైన్గా గ్రైండ్ చేసుకోకుండా కాస్త కొద్దిగా బరకగా ఉంచుకుంటే బాగుంటుంది. మనకు నూకలాగా వస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక మనం దీన్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి మిగిలిన నెయ్యి అంతా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకుందాము. ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకూడదు. మనం కరెక్ట్గా సరిపడ్డంత నెయ్యి వేసుకున్నాం కాబట్టి నెయ్యి ఎక్కువగా వదలదు పిండిని. ఇప్పుడు ఈ పిండి మనకు మెత్తగా సాఫ్ట్గా రావాలంటే లడ్డు దీంట్లోకి 1/2 కప్పు పాలు వేసుకోవాలి. అయితే పాలని కొద్దిగా మాత్రం వేసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి మొత్తం వేయకుండా. ఇలా పాలు కూడా మొత్తం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకున్నాక దీంట్లోకి 3/4 కప్పు పౌడర్ షుగర్ వేసుకోవాలి. అంటే షుగర్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకుంటాం కదా, ఆ పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్డ్ షుగర్ వేసుకున్నాక జస్ట్ ఆ పిండిలో కలిసే వరకే మనం దాన్ని కలుపుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచామనుకోండి మళ్ళీ పాకంలాగా తయారైపోతుంది, లిక్విడ్ అయిపోతుంది షుగర్. సో అందుకు జస్ట్ కలిసే వరకే మనం అది కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద నుండి తీసేయండి ప్యాన్ని. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ కలిసిపోయింది కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అయితే నాకు 1/3 కప్ షుగర్ కొంచెం తక్కువ అనిపించింది. మీరు 1 కప్ వేసుకోవచ్చు, కానీ 1/3 కప్ వేసుకుంటే మీరు షుగర్ పేషెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఈ లడ్డుల్ని స్వీట్నెస్ మైల్డ్గా ఉంది కాబట్టి మీరు ఇవ్వచ్చు. ఇప్పుడు దీన్ని మన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోండి. ఈ కోకోనట్ పౌడర్ని స్టవ్ మీద ఉండగా కూడా వేసేసుకోవచ్చు. నేను దించేసినాక వేస్తున్నాను. అయితే ఈ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ మాత్రం ఎక్కువ మోతాదులో వేయకండి, ఎందుకంటే మళ్ళీ పెసరపప్పుని డామినేట్ చేసేస్తుంది టేస్ట్. అందుకు ఆ టేస్ట్ ఉండటానికి ఈ తగు మాత్రంలో వేసుకోవాలి. దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్స్, స్లైస్డ్ ఆల్మండ్స్ అయినా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి.
మళ్ళీ 1.5 టేబుల్ స్పూన్స్ పిస్తా నట్స్ వేసుకొని ఇక్కడ 6 యాలక్కాయల్ని షుగర్లో దంచి పౌడర్ చేసుకున్నాను. త్వరగా నలిగిపోతుంది షుగర్ వేసి దంచుకుంటే. సో ఇవన్నీ కలిపేసి మనం ఇంకా ఉండలు చుట్టుకోవడమే. బాదం పప్పుల్ని ఎలా స్లైస్ చేసుకోవాలో నా ఛానల్లో వీడియో ఉంది, అది చూడండి. అయినా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ప్యాన్లోనే కలిపేయచ్చు కదా, మళ్ళీ బౌల్లోకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనుకుంటున్నారేమో. ఎందుకంటే పిండి వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలి. ప్యాన్లో ఉంటే చల్లారిపోతుంది తొందరగా, కాబట్టి అందుకు నేను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూసారా ఎంత చక్కగా ఉండగడుతుందో, అందులో నూకగా ఉంది. ఇంతేనండి, చాలా సింపుల్ గా ఇంట్లో త్వరగా మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తయారు చేసుకోవచ్చు. నచ్చిందా అండి ఈ రెసిపీ? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోకండి. మళ్ళీ ఒక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.